మహిళలని చూడకుండా చాలా అభ్యంతరకరంగా ఇష్టం వచ్చిన చోట వాళ్ళని టచ్ చేసుకుంటూ వాళ్ళని పుష్ చేసుకుంటూ ఎంత అన్యాయం అక్రమం అంటే ఇది నిజంగా ప్రజాపాలననా లేకపోతే ఒక కీచక పాలననా, ఒక కీచక రాజ్యం లాగా అనిపిస్తుంది. ఇది కంప్లీట్గా ఏంటంటే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం, ఇలాంటిది జరగకూడదు. సో అదంతా అయిన తర్వాత లిటరలీ అందరూ కలిసి ఎంఆర్ఓ గారు ప్రిసైడింగ్ ఆఫీసర్ని సార్ హెల్ప్ చేయండి చూడండి అంటుంటే కూడా ఎమ్మెల్యే ఎంపీ ప్రిసైడింగ్ ఆఫీసర్ వారు సైలెంట్ స్పెక్టేటర్స్ అండ్ డిపార్ట్మెంట్ పీపుల్ లోపలికి రావట్లేదు, తలుపులు వేసేసారు, వీళ్ళందరినీ లోపల బంధించారు. అంటే ఇది కంప్లీట్గా ఏంటంటే వాళ్ళు ఏదో ఇంప్రెషన్లో ఉన్నట్టే చేసిండ్రు. అక్కడ చేసిన తర్వాత ఎప్పుడైతే ఇద్దరు ముగ్గురు ఎవరో పాపం లేడీ కానిస్టేబుల్స్ దే ట్రై టు వచ్చి వీళ్ళని పాపం అరుస్తున్నారు, ఆడపిల్లలు భయపడుతున్నారని లోపల రావడానికి ట్రై చేస్తే మైక్లో ప్రిసైడింగ్ ఆఫీసర్ అనౌన్స్ చేశారంట డిపార్ట్మెంట్ ఈజ్ నాట్ సపోజ్ టు ఎంటర్ ఇన్సైడ్ అని. సో దీనివల్ల మనకి ఏం తెలుస్తుంది, ఎవరైతే ప్రొటెక్ట్ చేయాల్సిన వాళ్ళని ప్రొటెక్షన్ ఇవ్వకుండా అట్లా తలుపులు వేసేసి వీళ్ళందరినీ బంధించి ఏదో విధంగా ఇక్కడ క్యాండిడేట్లని భయభ్రాంతులకు గురి చేసి ఆ మున్సిపాలిటీని దక్కించుకోవాలనే ఒక కీచకమైన ఆలోచన. సో ఇది ఏ విధంగా పోతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఇమీడియట్గా దీని గురించి మేము మహిళా కమిషన్కి వెళ్ళాము, అగ్రీడ్ బై దిస్, వీళ్ళందరూ అప్రోచ్ అయ్యారు. సో మహిళా కమిషన్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఎలక్షన్ కమిషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాము. అండ్ ఇంకొక విషయం చెప్తున్నా, కాంగ్రెస్ వాళ్ళు అర్థం చేసుకోండి, మాకు ఇప్పుడే తెలిసింది బల్కా సుమన్ గారిని ఇంకా అనిల్ గారిని అండ్ రాజిరెడ్డి గారిని అనవసరంగా చాలా ఏమంటారు సీరియస్ అఫెన్స్ ఏదో చేశారని చెప్పి ఒక ఫాల్స్ కేసు బుక్ చేసి ఆయనని ఇప్పుడు కస్టడీలోకి తీసుకెళ్లడం జరిగింది. మీరు ఎన్ని చేసినా ఎంత చేసినా ఈ కౌన్సిలర్ల ఏమంటారు వాళ్ళని మీరు ఏ విధంగా కూడా బెండ్ చేయలేరు, ఎక్కడ కూడా ఎవరు తగ్గేదే లేదు. మీరు భయపడతారు అనుకుంటున్నారేమో, దేనికైనా రెడీ. ఈ యొక్క మున్సిపాలిటీ గురించి ఈ విధంగా అంటే దిగజారిపోయిన రాజకీయాలు మీరు ఏం చేస్తున్నారో ఇది పద్ధతి కాదు. మేము ఎవ్వరం భయపడము. బల్కా సుమన్ గారు ఏ విధంగా ఫైట్ చేస్తారో కౌన్సిలర్స్ మొత్తం బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ లీగల్ సెల్ మొత్తం కూడా మేము రెడీ ఉన్నాం ఫైట్ చేయడానికి. జై బీఆర్ఎస్, జై బీఆర్ఎస్, జై కేసీఆర్.